హలో అండి. సో, ఇవాళ నా సూపర్ వారియర్ పద్మ గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. సో, తను వచ్చేసి మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు తనకు మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్‌తో సఫర్ అయ్యేవారు. మమ్మల్ని అప్రోచ్ అయ్యాక వితిన్ ఎన్ని డేస్‌లో తను తన ఇష్యూస్‌ని ఓవర్‌కమ్ చేసుకుంటూ హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇవాళ పద్మ గారి మాటల్లోనే తెలుసుకుందాం. యెస్. హాయ్ అండి హరే పద్మ. కృష్ణ. హరే హరే కృష్ణ అండి. హరే కృష్ణ. I'm so happy. యాహ్! Really, I'm so happy with your treatment. Without any medicine, within 25 days, vitamin B12 increased for me. సో రియల్లీ విత్ ఫుడ్ ఓన్లీ. మనం ఆహారంతోనే ఏ మెడిసిన్ లేకుండా మన డిసీజెస్ క్యూర్ చేసుకోవచ్చు అని మీ ట్రీట్మెంట్ లోనే నాకు అర్థమైంది. ఏ టైంకి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, లిక్విడ్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎప్పుడు తీసుకోవాలి, వెజిటేబుల్స్ ఎప్పుడు తీసుకోవాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఒక ఫ్లో చార్ట్ కరెక్ట్ గా ఇచ్చినారు. చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీరు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు అర్టికేరియా, విటమిన్ బి12 అండ్ ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉండింది. పెయిన్స్ ఉండేది, బాడీ పెయిన్స్ అండ్ థైరాయిడ్. సో ఇన్ని మల్టిపుల్ ఇష్యూస్ తో మీరు సఫర్ అయ్యారు కదా. సో స్టార్టింగ్ లో మీకు ఏది ఫస్ట్ రివర్స్ అయింది అండ్ ఎన్ని డేస్ లో మీరు రివర్స్ చేసుకున్నారు? అది కొంచెం మా వ్యూవర్స్ కి చెప్తారా? యాక్చువల్ గా నాకు అట్టికేరియా ఉన్నింది. అట్టికేరియా అంటే ఇచ్చింగ్, నవలు వస్తాయి, దద్దులు వస్తాయి. అది విత్ ఇన్ 1 వీక్ లో తగ్గిపోయింది. ఎప్పుడైతే మీ డైట్ స్టార్ట్ చేసినానో ఫస్ట్ 2 డేసే నేను టాబ్లెట్ తీసుకునింది. తర్వాత విత్ ఇన్ 1 వీక్ లో నాకు తగ్గిపోయింది. నెక్స్ట్ 25 డేస్ కి విటమిన్ B12 25 డేస్ బిలో లెస్ దెన్ 100 ఉన్నింది. 25 డేస్ తర్వాత 306 వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. సూపర్, సూపర్. అండ్ మీ హిమోగ్లోబిన్ ఎంత ఉండింది? ఎన్ని డేస్ కి ఎంత ఇంప్రూవ్ అయిందండి? హిమోగ్లోబిన్ 1.5 month బ్యాక్ 8.5 ఉన్నింది. 8.5 to 9 ఉన్నింది. 11.5 కి ఇంక్రీజ్ అయింది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు అంటే ఈగర్లీ మీ బాడీ పెయిన్స్ వాటి గురించి చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ కన్సల్టేషన్ కాల్ తీసుకున్నప్పుడు మీ వాల్యూమ్ ఎంత లో ఎనర్జీ ఉండింది అంటే ఇప్పుడు చెప్పండి మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఎనర్జీ లెవెల్స్ నిజంగా సూపర్ గా ఉంది. అసలు ఏ బాడీ పెయిన్స్ లేదు. నాకు స్టార్టింగ్ లో హీల్ పెయిన్ ఎక్కువ వస్తా ఉన్నింది. మెడియల్ నొప్పులు ఎక్కువ వస్తా ఉన్నింది. దానివల్ల నేను నడవలేకపోతా ఉన్నా. ఇప్పుడు ఆ నొప్పులు చాలా తగ్గింది. వింటర్ సీజన్ వస్తే ఇంకా బాడీ పెయిన్స్ ఫుల్ గా ఉంటాయి. అసలు బాడీ పెయిన్స్ లేదు. నిజంగానే చాలా హ్యాపీగా ఉంది మీతో ఇది షేర్ చేసుకోవడానికి. సూపర్ అండి. అండ్ మీ థైరాయిడ్ గురించి చెప్పండి. నాకు థైరాయిడ్ ఇంత ఎఫెక్ట్ ఇస్తారని తెలియదు. థైరాయిడ్ టాబ్లెట్ వాడితే స్కిన్ డిసీజెస్ వస్తాయి. ఇంకా కొన్ని డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ అన్ని థైరాయిడ్ టాబ్లెట్ వల్ల వస్తుందని తెలియదు. ఏదో థైరాయిడ్ కి ఒక టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది అనుకున్నాను. కానీ మీ కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఫ్రైడే ఫ్రైడే మీ సెషన్స్ తీసుకున్న తర్వాత ఒక టాబ్లెట్ కి ఇన్ని డెఫిషియన్సీస్ వస్తాయా అని తెలుసుకున్న తర్వాత మీది ఫాలో అయినాను, స్ట్రిక్ట్ గా ఫాలో అయినాను. ఇప్పుడు థైరాయిడ్ టాబ్లెట్ మీకు డైట్ స్టార్ట్ చేసిన వెంటనే థైరాయిడ్ టాబ్లెట్ కూడా ఆపేసినాము. ఇప్పుడు థైరాయిడ్ రివర్స్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ మెయిన్ థింగ్ ఈ ఎంటైర్ ప్రాసెస్ లో మీరు ఏ రోజైనా మెడిసిన్స్ కానీ సప్లిమెంట్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు చాలా కంపెనీస్ మీకు డెఫిషియన్సీస్ వస్తాయి, మీరు సప్లిమెంట్స్ వాడాలి అని చెప్తారు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ లో మీరు ఏమైనా సప్లిమెంట్స్ యూస్ చేశారా? ఏమి సప్లిమెంట్స్ యూస్ చేయలేదు. విత్ ఫుడ్ ఓన్లీ. ప్రో అందరూ ప్రోటీన్ పౌడర్స్ అవి ఇవి ఇస్తారు. ఇక్కడ ప్రోటీన్ కి దేనికి ఏం కావాలి, ఇన్ని గ్రామ్స్ తీసుకోండి, ఇన్ని గ్రామ్స్ తీసుకోండి, కరెక్ట్ గా ఇన్స్ట్రక్ట్ చేసినారు. నెక్స్ట్ B12 కి అయితే ఫర్మెంటెడ్ వాటర్, వెజిటేబుల్స్ అన్ని వేసి ఫర్మెంట్ చేసి వాటర్ తీసుకోండి, సన్లైట్ కాడ వెజిటేబుల్స్ పెట్టుకొని తీసుకోండి. చాలా బాగా గైడ్ చేసినారు. నేను ఇన్ని రోజులు డైట్ లో ఏ రోజు ఒక టాబ్లెట్ యూస్ చేయలేదు, సప్లిమెంట్స్ కూడా యూస్ చేయలేదు, అండ్ మీకు ప్రోటీన్ పౌడర్ కూడా యూస్ చేయలేదు. అండ్ మీకు ఎక్కడైనా మెడిసిన్ వాడే అవసరం, బికాస్ బయటికి వెళ్తే నేను అందరికీ చెప్తాను బాడీ ఓన్ డీటాక్సిక్ మోడ్ ఉంటుంది. సో ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా మీరు ఎక్కడైనా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారా? లేదండి. ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చే సిమ్టమ్స్ ఉంటాయి. అటువంటి టైంలో కూడా
కషాయాలు బెస్ట్ గా వర్క్ చేసినాయి. మెడిసిన్ కూడా అట్లా వర్క్ చేయదు. టర్మరిక్ టీ, కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు టర్మరిక్ టీ, లెమన్ వాటర్, ఇంకా కొన్ని ఆ కషాయాలు ఉన్నాయి. అవి పర్ఫెక్ట్ గా మెడిసిన్ కంటే పవర్ గా పనిచేస్తున్నాయి. సో వాటి కోసం మీరు ఏమైనా అంటే ఇక్కడ కూడా ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారా, లేకపోతే ఏదైనా పర్చేస్ చేయాల్సిన అవసరం వచ్చిందా మీకు? ఏం లేదు, సింపుల్ గా మనము ఇంట్లో ఏం వాడతామో అవే వస్తువులు. అది ఎట్లా వాడాలి, ఏం వెయ్యాలి అందులో, నిజం చెప్పాలంటే వంట ఎట్లా చేయాలో కూడా నేర్పిస్తున్నారు. ఈ వంట ఎట్లా చేసుకోవాలి, ఈ వంట ఎట్లా చేసుకోవాలి. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్ లో మీకు ఎక్కడైనా బోరింగ్ అనిపించిందా, తినలేను అనిపించిందా, టేస్టీగా ఉన్నాయా రెసిపీస్, ఎలా ఉన్నాయండి? రెసిపీస్ టేస్టీగానే ఉన్నాయి, కానీ ముందు ఇన్ని ఇయర్స్ ఒక టైప్ ఆఫ్ ఫుడ్, సడన్ గా వేరే టైప్ ఆఫ్ ఫుడ్ కి 1 వీక్ కష్టపడినాను. 1 వీక్ రా ఫుడ్ తినడానికి కష్టపడినాను. తర్వాత ఎప్పుడైతే బాడీ పెయిన్స్ తగ్గిపోయిందో, ఆటోమేటిక్ గా నాకు ఎనర్జీ వస్తుందో, మన పెయిన్స్ తగ్గుతున్నాయి కదా, మనకు హెల్తీగా అనిపిస్తుంది కదా, మనము అది సాక్రిఫైస్ చేద్దామని 2nd వీక్ అనుకున్నాను. 3rd వీక్ నుంచి ఆటోమేటిక్ గా డీప్ ఫ్రై, స్వీట్. విత్ 1st వీక్ 2nd వీక్ ఇష్టం ఉంది డీప్ ఫ్రై స్వీట్ అంటే, కానీ ఒక తపస్య లాగా చేస్తున్నాను మనం తీసుకోకూడదని. 3rd వీక్ నుంచి నా అంతట నాకే అనిపించింది అది హెల్త్ కి మంచిది కాదు, వద్దు అని. అండ్ మీ మూడ్ స్వింగ్స్ ఎలా ఇంప్రూవ్ అయ్యాయండి? ఏంటండి? మూడ్ స్వింగ్స్, మీ మూడ్ హరే స్వింగ్స్ కృష్ణ. ఎలా? హరే కృష్ణ. మీ మూడ్ ఆ, స్వింగ్స్ అంటే ఇంతకు ముందు చిరాకు రావడం కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నాయా? నాకు చిరాకు ఎక్కువే ఉంటది, కోపం ఎక్కువే ఉంటది. ఎందుకు వస్తుంది అంటే అది బాడీ పెయిన్స్ వల్ల, బాడీ సపోర్ట్ చేయడం వల్ల వస్తది. కానీ 20 days కే నాకు రిజల్ట్ కనిపించింది. ఇంకా మనం చేసుకోగలుగుతాము అనే ఎనర్జీ కాన్ఫిడెన్స్. బాగుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంది. యా, సూపర్ అండి. అండ్ ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేషన్స్. మీరు ఇక్కడ టోటల్ అంటే మనం ఇంట్లో తినే ఫుడ్ తోనే మన బాడీని హీల్ చేసుకోవచ్చు. అండ్ మీరు అంటే జనరల్ గా మన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే మీ 7 చక్రాస్ ని డైట్ తో బ్యాలెన్స్ చేసుకోవడం, ఎలిమెంట్స్ ని మన బాడీ యొక్క ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడం, అండ్ మన జెనెటికల్లీ మనకు ఏది జీన్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది, ఏది జీన్స్ ని డ్యామేజ్ చేస్తుందో వాటిని తీసేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కన్సిడరేషన్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్ డైట్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన బాడీలో ఉండే డిజార్డర్స్ అన్ని రిమూవ్ అవుతాయి అండ్ మన బాడీ త్వరగా హీల్ అవుతుంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ మీరు. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి, మా ప్యాకేజెస్ లో అంటే నేను ఇచ్చే సర్వీసెస్ లో మీకు ఏది బాగా అనిపిస్తుంది? డైటా అండ్ హీలింగ్ సెషన్సా, లేదా ఫ్రైడే లైవ్ సెషన్ ఎడ్యుకేషన్ సెషన్సా, ఏది బాగా నచ్చుతుందండి మీకు? డైట్ అని నేను చెప్పను స్టార్టింగ్. యాక్చువల్ గా నేను డైట్ చేయడానికి కారణం మీరు ఫ్రెండ్లీగా మాట్లాడినారు. ఎప్పుడు ఏ రోజు ఏ టైంకి ఫోన్ చేసినా, నైట్ లో 10:30కి వచ్చినా, 10:30కి ఫోన్ చేసినా ఇది చేయండి అది చేయండి అని ఫ్రెండ్లీగా మాట్లాడినారు. నెక్స్ట్ సెషన్స్ బాగా హెల్ప్ అయినాయి, హీలింగ్ సెషన్స్ చాలా హెల్ప్ అయినాయి. తర్వాత డైట్, అండ్ ఎడ్యుకేషన్ సెషన్ అండి అది కూడా హెల్ప్ అయింది. ఇప్పుడు ఎంతవరకు? మేమే ఇప్పుడు మేమే మా సెంటర్ లో ఏం చేస్తున్నామంటే, ఇది తీసుకోవద్దండి, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, నేనే గైడ్ చేస్తాను వాళ్ళందరికీ. సూపర్ సూపర్. మీరు కూడా నా వ్యూ, నా మిషన్ యాక్చువల్లీ మెడిసిన్ ఫ్రీ లైఫ్ అండ్ సప్లిమెంట్స్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి అని. సో నా మిషన్ కి మీరు కూడా వన్ ఆఫ్ ద వింగ్ అయ్యారు. మీరు కూడా ఒక వింగ్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అందరికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి ఫైనల్, ఏమంటారు, కంక్లూషన్? చాలా మంది విటమిన్ డెఫిషియన్సీతో చాలా బాధపడతారు, ఐరన్ డెఫిషియన్సీతో బాధపడతారు. ఈ విటమిన్ B12, విటమిన్ డి ఎప్పుడైతే ఉండదో అప్పుడే బాడీ పెయిన్స్, నెక్స్ట్ బాడీ రికవర్ కాకుండా ఉంటది. కానీ మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే, ఇప్పుడు వాము, జీలకర్ర, పట్ట, వీటితోనే మనము ఇమ్యూన్ చేసుకోవచ్చు. మన బాడీకి ఎనర్జీ, ఇమ్యూనిటీ వస్తుంది. సింపుల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే మన ఇంట్లో ఉండి మనమే మన రోగాలకి, పూర్వము చెప్పేవాళ్ళు కదా ఆయుర్వేదిక్ వాళ్ళు, పూర్వము నేను విన్నాను, మన వంట గదే మనకు హాస్పిటల్ అని విన్నాను ఇది. కానీ ఇది ప్రాక్టికల్ గా వర్క్ అయింది నాకు.
ఇప్పుడు మా పిల్లలకి కూడా ఫీవర్ వస్తే నేను మీకేం ఫోన్ చేయను, వెంటనే నాకేం చేయాలో ఒక ఐడియా వచ్చింది, అది చేసేస్తాను. వంటగదిలో మనకి ఏమైతే వస్తువులు ఉన్నాయో వాటితోనే మన హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. మనం బయట వెళ్ళి ప్రోటీన్ పౌడర్స్, విటమిన్ B12కి ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఇవేమి వాడాల్సిన అవసరం లేదు. సో మనం చాలా హ్యాపీగా ఉందండి మీ డైట్తో. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు కూడా ఇలా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళ లైఫ్ లో చేంజెస్ కూడా తీసుకొస్తున్నారు. అండ్ చూస్తూ ఉంటానండి మీ గురించి కామెంట్స్ వస్తూ ఉంటాయి. లైక్ మాతాజీ ఎంతో డౌన్ అంటే చాలా లో లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు అస్సలు మాతాజీని కంట్రోల్ చేయడానికి అవ్వట్లేదు, ఫుల్ ఎనర్జెటిక్ గా అయిపోయారు. మోర్ దాన్ 100 మెంబర్స్ కి కూడా వంట చేస్తున్నారు టెంపుల్స్ లో, ఇస్కాన్ టెంపుల్ లో సర్వీసెస్ చేస్తున్నారు. తనలా ఇంప్రూవ్మెంట్ చూసి మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి మీ ఆ, ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు నాకు మెసేజెస్ పంపిస్తుంటారండి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్. థ్యాంక్స్ అండి. యా, వీడియో ఆఫ్ అయిందండి. ఆ, యా, మెయిన్ నేను ముందు డాన్స్ చేయలేకపోతా ఉన్నాను భగవంతుడి దగ్గర, చాలా బాధ వేస్తా ఉండేది నేను ఎప్పుడు డాన్స్ చేయగలుగుతానని. కానీ ఇప్పుడు డాన్స్ చాలా బాగా చేస్తున్నాను భగవంతుడి ముందర. ఆ ఇలాగే కృపంతా యా చాలు. మీరు భగవంతుడు కనెక్ట్ చేశారని అనుకుంటారండి. ఇలాంటి బ్యూటిఫుల్ సోల్స్ ని నా లైఫ్ లో పంపించారు. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చి మీ ఫీడ్బ్యాక్ మాకు ఇస్తున్నందుకు అండ్ మీ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేస్తున్నందుకు. అంతేకాదు మీరు ఎంతో మంది లైఫ్ లో చేంజెస్ తీసుకొస్తున్నారు, ఎంతో మందికి గైడ్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. లైక్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ గురించి చెప్తున్నారు మీ ఇస్కాన్ లో. అండ్ ఇండైరెక్ట్లీ నేను కూడా రీచ్ అవుతున్నాను మీ డెవోటీస్ కి. దట్స్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద గాడ్ నాకు మీలాంటి బ్యూటిఫుల్ సోల్ ని పంపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ.